రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మరొక చక్కటి కథతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కథ ఏదో ఒకటి. కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు రచయిత. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆదివారం పొద్దుటే రోజు ఒక సుభాషితం బోర్డు వంక చూసిన ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఆశ్చర్యపోయారు. సుభాషితం బదులు అక్కడ ఒక నోట్ అని రాసి ఉంది. కుటుంబ సభ్యులకి గమనిక. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఆంతరంగిక విషయం చర్చించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ తప్పక హాజరు కావాలి. మీకు ఇష్టమైన స్నాక్స్ సర్వ్ చేయబడతాయి అని రాసి ఉంది. కొత్త కోడలు మధులిక వచ్చిన ఈ 3 నెలల్లో ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులకి నాంది పలికింది. వాటి వలన ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ఇబ్బందులు ఏమీ లేకపోవడంతో ఏ ఒక్కరి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. హాల్లో అందమైన బోర్డు ఒకటి తగిలించి రోజు పొద్దుటే దాని మీద ఒక చక్కటి సుభాషితం, ఒక భగవద్గీత శ్లోకం ఇలా అద్దంతో సహా రాయడం. అందులో ఒకటి మామగారైతే చాలా మెచ్చుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పొగిడాక కానీ అత్తగారికి అది అంత మంచి పని అని అనిపించలేదు. ఆ రోజు బోర్డు చూశాక సాయంకాలపు సమావేశం గురించి అందరూ ఆలోచనల్లో పడితే అత్తగారు మాత్రం ఆత్రం ఆపుకోలేక పెద్ద కొడుకుని, ఏం నాయనా, నీ భార్య సాయంత్రం అందరినీ డైనింగ్ టేబుల్ హాల్లో పోగవమంటుంది. ఎందుకని నీ భార్యని అడిగితే నవ్వేసి ఊరుకుంది. విషయం ఏమిటంటూ కొంచెం వేలాకోలంగా అడిగింది. నాకు చెప్పలేదమ్మా. అయినా ఇంకెంత, సాయంత్రం తెలుస్తుంది కదా, తను నవ్వుతూ బదిలిచ్చాడు పుత్రరత్నం. ఇష్టమైనవేవో చేసి వండి పెడతాను అంటుంటే అవి తింటూ అమ్మాయి చెప్పేది వినేస్తే అయిపోతుంది. దీనికెందుకంత ఆలోచన? తిండి ప్రియుడు మామగారి ఉవాచ. అది చిన్నోడు అలాగే అన్నాడు. నెట్టూర్చింది. అయితే ఆవిడ మాత్రం ఆ సస్పెన్స్ని తట్టుకోలేకపోయింది. సాయంత్రం 6 గంటలకి అలా టెన్షన్గా నలుగురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వంటగదిలోంచి కొన్ని బాక్సులు తీసుకొని బయటకొచ్చింది మధులిక. మీరు తింటూ నా మాటలు వింటారా, వినేశాక తింటారా అని అడిగింది. తింటూ వింటాం అన్నారు ఏకగ్రీవంగా. సరే అంటూ మొదటగా సేమియా పాయసం, కరకరలాడే ఉల్లి పకోడీలు భర్తకి అందించింది. బావుందమ్మా, మాకిష్టమైనవి చేస్తానని ఊరించి నీ మొగుడికి నచ్చినవి చేశావా? తల్లి నవ్వుతూ అన్నా చిన్న వ్యంగ్యం ధ్వనించింది అత్తగారి మాటల్లో. మధులిక కూడా నవ్వుతూ మిగిలిన ముగ్గురికి గులాబీ జామున్లు అందించింది. ఇప్పుడు అందరి ముఖాలు వికసించాయి. పెసర పునుగులు అల్లం చట్నీతో అత్తామామగారికి అందించింది. చివర్న తనకిచ్చిన ప్లేటులో ఉన్న పాస్తా విత్ చీజ్ వైట్ సాస్ చూసి మురిసిపోయాడు మరిది. అబ్బా వదిన, నాకు చాలా ఇష్టమైనది అంటూ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చాక్లెట్ లంచం ఇచ్చి హోంవర్క్ చేయించినట్టు, మీరు తినండి, నేను విషయం చెప్తాను అంది. వాళ్ళు తింటూ ఏం చెబుతుందో చెప్పమన్నట్లు చూశారు. నేను మీ ఇంటికి వచ్చి 3 నెలలే అయ్యింది. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇంకా దీన్ని మన ఇల్లు అని చెప్పుకోలేకపోతున్నాను. ఎలాగంటే మీలో ఒక్కరైనా మా అందరికీ ఇష్టమైనవి చేశావు, బాగానే ఉంది, మరి నీకు ఇష్టమైనవి చేసుకోలేదా అని అడుగుతారేమో అనుకున్నాను. నవ్వుతూనే అంది. తింటున్న నలుగురికి ఒక్కసారి షాక్ తగిలినట్టు అనిపించింది. భర్త కూడా గిల్ట్గా ఫీల్ అయ్యాడు. మా వాళ్ళకి తిండి ఉంటే చాలు, ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అనవసరం. కంగున మోగింది ఇంటి ఆడపడుచు కంఠం యుఎస్ నుంచి వీడియో కాల్లో. చాలే ఊరుకో, అయినా నువ్వెప్పుడు చవే ఆన్లైన్లోకి? అత్తగారు ఆశ్చర్యపోయింది కోడలు సెల్ ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన కూతుర్ని చూస్తూ. మా మరదలు ఏదో మహా రుచికరమైన మీటింగు అంటేనూ నవ్వింది. అయినా ఇంటి సభ్యులందరూ అటెండ్ అవ్వాలట కదా, మరి పెళ్ళయి యూఎస్ వచ్చేసినా నేను ఆ ఇంటి మెంబరే కదా. వెల్కమ్ వదిన, మీకు ఇష్టమైన ఐటమ్స్ ఇందులో ఉన్నాయని తెలుసు, కానీ మీకు తినిపించలేకపోతున్నందుకు సారీ అంటూ నవ్వింది మధులిక. నిజమే, వాళ్ళంతా తింటుంటే నాకు నోరూరుతుంది అని నవ్వి, ఆ విషయం పక్కన పెట్టు, నాకు మాత్రం నువ్వు ఈరోజు ఏం చెప్తావా అన్న క్యూరియాసిటీ ప్రతి నిమిషం ఎక్కువైపోతుంది అంది.
నిజానికి ఇది చాలా ముఖ్యమైన విషయం వదిన. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది. ఈ ఇంట్లో అన్నము కూరలు రోజు చాలా వేస్ట్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇది చిన్న విషయమని మీలో కొందరు అనుకోవచ్చు. కానీ ఒక్క బియ్యం గింజ కానీ ఒక కూరగాయ కానీ పండించలేని మనకి వాటిని వృధా చేసే అధికారం ఎక్కడిది? కాస్త కూస్తో వేస్టేజ్ ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ ఇక్కడ అది ఎక్కువగా ఉంది. అందుకు ముఖ్య కారణం నేనే అనిపిస్తుంది. విషాదంగా ఉంది. దానికి నువ్వెలా కారణం అనుకుంటున్నావు? ప్రశ్నించింది ఆడపడచు. నేను వంట చేసేది రాత్రప్పుడే అన్నం కూరలు అవి ఎక్కువగా మిగులుతున్నాయి. వండినవి అది తిన్న కంచాల్లో గిన్నెలో మిగిలిపోతే కొంతవరకు పర్వాలేదు. మన కుమారి తీసుకెళ్ళిపోతుంది. ఎవరు తిన్నా సద్వినియోగం అయినట్టే కదా. అయితే అందరూ అదేమీ అంత పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు స్నాక్స్ తింటూ చాలా క్యాజువల్గా వింటున్నారు. ముందుగా మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాత్రం నాకు అస్సలు లేదన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. నా వాదనకి సపోర్టింగ్గా మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. దయచేసి చూడండి అంటూ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో టీవీలో ప్లే చేయగానే మరిది బ్రుగుటి ముడిపడింది. ఆ రోజు మరిది గారు బయటికి వెళ్ళొచ్చి కొంచెం లేటుగా వచ్చారు. నేను దగ్గరుండి అన్నం వడ్డించాను. బెండకాయ వేపుడు కంది పచ్చడి ఆయన తిని వెళ్ళిపోయాక చూస్తే నేను వడ్డించింది అంతా వదిలేసినట్టే అనిపించింది. అప్పుడు నేనేం అడిగానో వినండి. అదేమిటి ఏం తినలేదు, ఆకలి లేదు వదినా. సారీ, మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. నేను అదే అనుకున్నాను, బయట నుంచి వచ్చారు కదా, ఫ్రెండ్స్తో కలిసి ఏదో తినేసి వచ్చారేమో అని. అయితే ఈ వీడియో చూడండి. ఒక అరగంట తర్వాత మరిదిగారే వీధి గేటు దగ్గర కాపు కాశారు. అదిగో కాసేపటికి పిజ్జా డెలివరీ వచ్చింది. మొదట ఉలిక్కిపడ్డా, రెండూ ఒకరోజు జరిగినవి కావేమో లాజిక్ లాగాడు మరిది. మధులిక ఊరుకునే రకం కాదు. 2 ఫుటేజ్ల డేట్స్ టైం చూపించింది. చివరికి మొహం ముడుచుకొని ఏమో గుర్తులేదు అంటూ సిబిఐ ముందు రాజకీయ నాయకుడిలా చెప్పాడు మరిది. మామయ్య గారు క్షమించాలి, తర్వాత బాణం తన మీదే అని ఆయనకు అర్థమయ్యింది. అబ్బే, నేను అలా ఏం చెయ్యలేదే, స్వగతం పైకే అన్నాడు. అత్తగారు ఇష్టమన్నారని ఎలా చెయ్యాలో మా అమ్మని అడిగి మరీ పరవల కూర వండాను. వంకాయ కాల్చి పచ్చడి చేశాను. ఆ రెండు మీకు నచ్చవని నాకు తెలీదు. తినకపోతే పర్వాలేదు, కానీ కంచంలో వేసుకొని వదిలేయడం మామగారిని ఇంకేమనలేక ఆ వాక్యం పూర్తి చెయ్యలేదు. ఇష్టం లేకపోవడం కాదమ్మా, నాకు బాగా గుర్తు. ఆ రోజు కడుపులో గ్యాస్ తన్ని చాలా హెవీగా ఉంటేను తినలేక వదిలేశాను అంతే, సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. మధులిక నవ్వి, మీరు క్షమిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను అంటూ ఆయన అనుమతి కోసం చూడకుండా మరో వీడియో ప్లే చేసింది. రాత్రి 11 గంటలు దాటాక మామగారు మెల్లిగా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఏమో తినడం స్పష్టంగా కనబడుతుంది. ఉలిక్కిపడ్డాడాయన. అదే తల్లి, గ్యాస్కి మందు వేసుకుంటేనూ గంటలో అంతా క్లియర్ అయిపోయి ఆకలేసింది. ఇంకా తట్టుకోలేక ఎదురుగా కనిపించినవి నోట్లో వేసుకున్నాను. అటువంటప్పుడు ఆకలేస్తే ప్లమ్ కేకు బర్గర్ కాకుండా ఎదురుగా ఉన్న యాపిల్నో బొప్పాయినో తినాలి కదా మామయ్య, నవ్వుతూ అడిగింది మధులిక. ఆ రోజు తన ఫ్రిడ్జ్లో దాచుకున్న బర్గర్ తిన్నది నాన్న, ఆశ్చర్యపోయాడు చిన్న కొడుకు. మా తమ్ముడు నాన్న కలిసి హాల్లో ఉన్న 2 సీసీ కెమెరాలు పీకించడం ఖాయం, పకపక నవ్వింది అమెరికా అక్క. అత్తగారికి కొంచెం కంగారుగా ఉంది, టీవీలో తర్వాత ఏం చూడాల్సి వస్తుందో అని. ఇప్పుడు నా వీడియోలేం చూపించక్కర్లేదు, నేను ఎంతో కొంత వేస్ట్ చేసే ఉంటాను అని ఒక వెర్రి నవ్వు నవ్వి, ఇదంతా సరే, అసలు నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అని కోడల్ని అడిగింది. ఆ ఇంట్లో అత్తగారి స్థానం తెలిసిన మధులిక ఆవిడని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆవిడతో సత్సంబంధం తనకి ఎంత ముఖ్యమో కూడా తెలుసు. కాబట్టి ఆవిడ వీడియోలు పక్కన పెట్టేసి మళ్ళీ తను చెప్పడం మొదలుపెట్టింది. ప్రకృతి ప్రసాదించే వాటికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టం. 1,00,000 రూపాయలు వెచ్చించిన ఒక గుప్పెడు బియ్యం
ఒక పండు, ఒక కూరగాయని ఏ ల్యాబ్లోనూ తయారు చేయలేం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని వాటిని వేస్ట్ చేస్తే రేపు అవి కొనే స్థితిలో ఉండకపోవచ్చు. మీకు ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ పెద్ద మనసుతో ఆలోచించండి ప్లీజ్. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అలా మాట్లాడించింది మధులికతో. అమెరికాలో ఆయనతో పిల్లలతో కూడా నాకు ఇదే ప్రాబ్లం. ఇక్కడ కాబట్టి సగం తిన్నవైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్నాడో మూడో రోజో వాళ్ళ చేత తినిపించేస్తాను, లేకపోతే కష్టం. నీ మరదల్ని అలా చెయ్యమని సలహా ఇస్తున్నావా కొంపదీసి? పెద్ద తమ్ముడు నవ్వాడు. అందరూ చిన్నగా నవ్వారు. అయితే దీనికి నీ సొల్యూషన్ ఏమిటి? ఆడపడచు అడిగింది. ఉత్సుకతతో దానికే వస్తున్నాను. ఒక హిట్ సినిమా డైలాగ్ ఉంది ఇంగ్లీష్లో, నాకు నచ్చని పదం సారీ అని. అలా ఈ ప్రపంచంలో ఏ ఇల్లాలకైనా నచ్చని పదం ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? అందరూ రెక్కించి వింటున్నారు. అనగనగా ఒక ఇల్లు. రైతు బజార్ నుంచి కూరలు తెచ్చిన భర్తని ఆరో ఇల్లాలు ఈరోజు ఏం వండమంటారు అని అడిగింది. కాలేజీకి తయారవుతున్న కూతుర్ని అడిగింది ఈరోజు ఏం చెయ్యనే అని. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అన్న కొడుకుని అడిగింది బాక్స్లో ఏమి ఇవ్వాలిరా అని. తీరిగ్గా పేపర్ చదువుకుంటున్న మామగారిని అడిగింది మామయ్య అన్నంలోకి ఏం వండను అని. మంచాన పడిన అత్తగారిని మాత్రం అడగలేదు, అన్నీ అసత్యాలే చెబుతుందని. ఆవిడ మినహా అందరూ చెప్పిన జవాబు ఒకటే తెలుగు మాటల్లో. నాకు నాలాంటి ఎందరో గృహిణులకు అస్సలు నచ్చని ఆ మాట ఏదో ఒకటి అన్నదే. అందరూ ఆలోచనలో పడ్డారు. ఏదో ఒకటి వండమంటే చాయిస్ అమ్మలదే కదా, ఇంకేం అని మీరు అనవచ్చు. కానీ కంచం దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అబ్బా, టమోటా పప్పా అని నిట్టూర్చేవాళ్ళు ఒకరు, దోసకాయ పచ్చడా, నేను గుడి నుంచి తెచ్చిన కొబ్బరి చెక్కలు ఉన్నాయిగా అని గుర్తు చేసేవాళ్ళు ఒకరు, బాక్సుల్లోకి దొండకాయ కూర చల్లారాక చప్పగా అయిపోతుంది అని మొహం ముడుచుకునేవాళ్ళు ఒకరు, ఎప్పుడు సాంబారేనా, మజ్జిగ పులుసు లాంటివి చేయొచ్చు కదా అంటూ విసుక్కునేవాళ్ళు మరొకరు. వీరే అంతకుముందు సర్వసంగ పరిత్యాగుల్లా ఏదో ఒకటి వండమంటూ ఫోజు కొట్టిన వాళ్ళు. అందరి హావభావాలు పరిశీలిస్తూ చెప్పింది. నిజం తల్లి, నీతో 1000% ఏకీభవిస్తున్నాను. అందుకే నేను పొద్దుటే వంట చేసేటప్పుడు ఎవరు ఏం తింటారో పట్టించుకోను. ఫ్రిడ్జ్లో కనపడిన వాటిల్లో నాకు తోచినవి చేసి పారేయడమే. వీళ్ళందరి వేషాలు చూసే నేను అలా తయారయ్యాను. వాళ్ళని అడిగామా అదే సమాధానం, నీ ఇష్టం అమ్మా, ఏదో ఒకటి చెయ్యి అంటారు, కానీ తినరు. నువ్వు రేపటి నుంచి నీకు ఇష్టమైనవి వండి అక్కడ పెట్టేయి, తిన్నవాళ్ళు తింటారు విసుగ్గా చెప్పింది అత్తగారు. ఇంట్లో మీకున్న స్థానానికి మీరు ఎలా చేసినా చెల్లిపోతుంది అత్తయ్య. నేను కొత్త, నేనంత స్వతంత్రం అప్పుడే ఎలా తీసుకోగలను? అయినా మనం వండినవి అందరూ ఇష్టంగా తింటే ఆ ఆనందమే వేరు కదా. అలా అని ఇవాళ చేసినట్టు అందరికీ నచ్చేవి ప్రతిరోజు చెయ్యాలంటే అయ్యే పని కాదు. అందుకే కనీసం మనలో ప్రతి వాళ్ళకి ఒక ఐటెం అయినా నచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఈ ఇంట్లో నేను కొత్తగా వంట మొదలుపెట్టిన రోజు. ప్రతి ఒక్కరిని ఈ పూట ఏం వండమంటారు అని అడిగాను. మామగారి దగ్గర నుంచి మరిది గారి వరకు అందరూ ఒకటే చెప్పారు, నీ ఇష్టం అని. మీరంతా ఏదైనా తినేస్తారేమో అని భ్రమపడి నాకు మంచివని తోచినవి మీకు నచ్చాలని శ్రద్ధగా రుచిగా చేస్తే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. ఎవ్వరూ సరిగ్గా తినలేదు. అందుకే ఒక పద్ధతి ఆలోచించాను. మామయ్య గారు, అందుకని రేపు సోమవారం ఇంట్లో ఉన్న కూరగాయల్లోంచి మొదటి ఐటెం ఏది వండాలో ఆయన సజెస్ట్ చేస్తారు. రెండోది ఏం వండాలో అత్తగారు చెప్తారు. ఆ 2 ఐటమ్స్ అందరూ తినాల్సిందే. మరిది వైపు ఓరగంట చూస్తూ చెప్పింది. మర్నాడు మంగళవారం మొదటి ప్రిఫరెన్స్ అత్తగారిది. మరిదిగారు రెండో ఐటెం ఏం చెయ్యాలో చెప్తారు. బుధవారం మరిదిగారు, మామగారు చెప్పినవి వండుతారు. ఇలా ఒక వారంలో 2 సర్కిల్స్ తిరిగాక ఇక మిగిలింది ఒక ఆదివారమే కాబట్టి ఆ రోజు మా ఆయన చెప్పినవి మేము వండడం జరుగుతుంది. అంటే ఆ రోజు భర్తతో పాటు తనకిష్టమైనవి కూడా వండుకోవచ్చని ఆమె భావన. ఒకవేళ ఆ రోజు సజెస్ట్ చేయబడ్డ ఐటమ్స్లో 1 కానీ 2 కానీ ఎవరికైనా నచ్చనట్లయితే తెలియపరచాలి. ఆ ఐటెం వేస్ట్ అవ్వకుండా తక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇంకొక డిష్ చేయబడదు. అందరూ ఆలోచన చేస్తూ వింటున్నారు.
అలా అని ఇష్టం లేనివి వండినప్పుడు మరీ ఏం తినాలి అంటారేమో. మన ఇంట్లో 2, 3 రకాల పొడులు, బోలెడు ఊరగాయలు ఎలాగూ ఉంటాయి. వాటితో సరిపెట్టుకోవాలి. లేదు బయట టిఫినో, పిజ్జాలో తినే ఉద్దేశం ఉంటే నాకు ముందుగానే తెలియపరిస్తే అన్నం కూడా తక్కువ వండి వృధా అవ్వకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మరిదికే వర్తిస్తుంది ఈ మాట. కావాలనే అతనికేసి చూడకుండా చెప్పింది. బాగుంది కానీ ఆ రోజు ఏ కూర వండాలో నీకు చెప్పాలంటే ఇంట్లో ఏం కూరగాయలున్నాయన్నది అమ్మకైతే ఐడియా ఉండొచ్చు. నాన్నకి, తమ్ముడికి తెలిసే అవకాశం లేదు. అంటే ప్రతిరోజు నువ్వే వాళ్ళకి ఆ లిస్టు అంతా చదివి, వినిపించి ఏం వండాలో కనుక్కుంటూ ఉండాలి. కష్టం కదా! ఆడపడుచు డౌటు బయటపెట్టింది. అక్కర్లేదు. దానికోసమే ఒక మార్గం ఉంది. దానిని బేస్ చేసుకొనే ఈ ప్లాన్ చేశాను. చిత్రం ఏమిటంటే, ఆ ఉపాయం మన కుమారుని చూసి నేర్చుకున్నాను నవ్వుతూ చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. మన పనమ్మాయి ఐడియా ఇచ్చిందా అని. అవును. కుమారి అక్కా చెల్లెళ్ళు అంటే కజిన్స్‌తో కలిసి దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం 40 వరకు ఇళ్లల్లో రోజు పనిచేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. ఏ రోజైనా కుమారికి పని కుదరక మానేస్తే మనకి ఇబ్బంది కలగకుండా ఎవరో ఒకరు వచ్చి పని చేసి పెడుతున్నారు. ఇదంతా వాళ్ళకి టైపింగ్ రాకపోయినా వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ఇవ్వడం నేర్చుకొని, "ఈరోజు నాకు పలానా ఇల్లు చేయడం కుదరట్లేదు" అని మెసేజ్ పెడితే, వీలున్న వాళ్ళు ఎవరో ఒకరు "నేను చేస్తాను" అని రిప్లై పెడతారు. అలా వాళ్ళలో వాళ్ళు మెసేజ్ చేసుకుంటారు. డిగ్రీ చదువుతున్న పిల్లల ద్వారా టెక్నాలజీని నేర్చుకొని అద్భుతంగా వాడుకుంటున్నారు. అవునా? అన్నట్టు అవాక్కయ్యాయి చూస్తున్నారు శ్రోతలు. వదినా, మా పెళ్ళికి వచ్చినప్పుడు మీరు అత్తయ్య గారికి వాట్సాప్ ఎలా వాడాలో నేర్పి మంచి పని చేశారు. మిగతా వాళ్ళకి ఎలాగో వచ్చు. మా ఫోన్లో ఈరోజు వంట అని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాను. ఇంట్లో ఉన్న కూరగాయల లిస్టు ఏ రోజుకి ఆ రోజు దాంట్లో పిన్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన వ్యవహారం అంతా ఆ గ్రూప్‌లో నడిచిపోతుంది. నీ ఐడియా చాలా బావుంది ఆడపడుచు మెచ్చుకుంది. భర్త దానికి వంత పాడాడు. మిగిలిన వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. రేపటి నుంచి ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేయడం మొదలవుతుంది. ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరి సూచనల ప్రకారం తగినట్టు మార్పులు, చేర్పులు చేద్దాం. ఏది ఏమైనా వండిన వాటిల్లో ఒక్క ముద్ద కూడా వేస్ట్ అవ్వకూడదని నా ఆలోచన. దృఢంగా చెప్పింది మధులిక. పట్టుదల గొప్పది. పైగా మంచి ఆలోచనలతో ఒక అడుగు పడినా అది 1000 అడుగులకి నాంది అవుతుంది. మనము నమ్ముదాం. ఇదండి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.